హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఎస్ఎస్సి జీడీ 2025 ఫిబ్రవరిలో జరిగిన ఆల్ షిప్స్కి సంబంధించిన యాంటోనిమ్స్ గురించి అయితే సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది కదా. సో ఆల్రెడీ 3 వీడియోస్ కంప్లీట్ అయ్యాయి. ఇది 4th వీడియో అనమాట. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో మీరు చూసేయచ్చు. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఎస్టర్డే వీడియోకి ఈ వీడియో కంటిన్యూషన్ అనమాట. సో 17th ఫిబ్రవరి షిఫ్ట్ 2లో వచ్చిన యాంటోనియం ఏంటి అంటే ఫీబుల్ అంటే బలహీనమైన, అంటే వీక్గా ఉండడం అనమాట. ఓకే, సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ రోబస్ట్, బంగ్లింగ్, స్పిండ్లీ, వల్నరబుల్. రోబస్ట్ అంటే బలమైన, బంగ్లింగ్ అంటే అజాగ్రత్తగా చేసే, కేర్లెస్ అనమాట. స్పిండ్లీ అంటే బలహీనంగా, సో ఇది సినోనియం అవుతుంది. వల్నరబుల్ అంటే బలహీన స్థితిలో ఉన్న, ఇది కూడా సినోనియం అవుతుంది. సో ఈ రెండు మనం ఎలిమినేట్ చేసేయచ్చు, సినోనియమ్స్ అవుతాయి కాబట్టి. సో బంగ్లింగ్ అంటే అజాగ్రత్తగా చేసేది, డిఫరెంట్ వర్డ్ కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఫీబుల్కి యాంటోనియం ఏమవుతుంది? రోబస్ట్ అవుతుంది. ఓకే, అనదర్ యాంటోనిమ్స్ చూస్తే స్ట్రాంగ్, పవర్ఫుల్, స్టర్డీ, విగోరస్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 2లోనే వచ్చిన అనదర్ యాంటోనియం ఏంటి అంటే ఫార్వర్డ్ అంటే ముందుకు. ఓకే, ఫార్వర్డ్ అంటే ముందుకు, బ్యాక్వర్డ్ అంటే వెనక్కి. మనకు తెలిసిన వర్డ్స్ కదా, జనరల్గా యూజ్ చేసే వర్డ్స్. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటో చూద్దాం. మీన్ అంటే కఠినమైన ఆర్ సగటు, బ్యాక్వర్డ్ అంటే వెనక్కి, లీడింగ్ అంటే ముందుండే, వైజ్ అంటే వివేకమైన. సో మీన్ సగటు గురించి చెప్తున్నారు, ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి మనం ఎలిమినేట్ చేసేయచ్చు. లీడింగ్ అంటే ముందుండే, సో ఇది సినోనియం అవుతుంది కాబట్టి దీనిని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. వైజ్ వివేకవంతమైన అంటే తెలివి గలవాలన్నమాట. సో ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఫార్వర్డ్కి యాంటోనియం ఏమవుతుంది? బ్యాక్వర్డ్ అవుతుంది. సో అనదర్ యాంటోనిమ్స్ చూస్తే రివర్స్, బిహైండ్, రిగ్రెసివ్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 2లోనే వచ్చిన అనదర్ యాంటోనియం చూస్తే ఐడిల్ అంటే సోమరి అనమాట. సో వీళ్ళకి ఏ పని చేత కదనమాట, బద్ధకస్తులు. ఓకే, సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ చూస్తే బ్రేవ్ అంటే ధైర్యవంతమైన, యాక్టివ్ అంటే చురుకైన, రూడ్ అంటే మొరటైన, లక్కీ అంటే అదృష్టవంతమైన. ఓకే, సో బ్రేవ్ ఇక్కడ ధైర్యం గురించి చెప్తున్నారు, ఇది డిఫరెంట్ వర్డ్ మనం ఎలిమినేట్ చేసేయచ్చు. రూడ్ మొరటైన, ఇక్కడ బిహేవియర్ గురించి చెప్తున్నారు, ఇది కూడా డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. లక్కీ అంటే అదృష్టవంతమైన, అంటే ఇది కూడా డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఐడిల్కి యాక్టివ్ అనేది యాంటోనియం అవుతుంది. సో అనదర్ యాంటోనియం చూస్తే బిజీ, డిలిజెంట్, హార్డ్ వర్కింగ్, ఇండస్ట్రియస్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 2లోనే వచ్చిన అనదర్ యాంటోనియం లెథర్జిక్ అంటే ఉత్సాహం లేని, అంటే నిరుత్సాహం, వీక్గా ఉండడం అనమాట. ఓకే, నీరసంగా ఉండడం. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ స్లగ్గిష్ అంటే నెమ్మదిగా కదిలే, డల్ నీరసమైన, డైనమిక్ అంటే చురుకైన, స్లీపీ అంటే నిద్రమత్తు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ స్లగ్గిష్, డల్, స్లీపీ మూడు కూడా లెథర్జిక్కి సినోనియం అవుతాయి. సో ఈ మూడు కూడా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. సో లెథర్జిక్కి డైనమిక్ అనేది యాంటోనియం అవుతుంది. సో అనదర్ యాంటోనియం చూస్తే ఎనర్జెటిక్, యాక్టివ్, లైవ్లీ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 2లోనే వచ్చిన అనదర్ యాంటోనియం చూస్తే అడ్వర్సరీ. సో ఈ వర్డ్తో కలిపి ఇప్పటికి షిఫ్ట్ 2లో 5 యాంటోనిమ్స్ వచ్చాయి, అబ్జర్వ్ చేయండి. సో అడ్వర్సరీకి మీనింగ్ ఏంటి? ప్రత్యర్థి ఆర్ శత్రువు, అపోనెంట్ అనమాట. ఓకే, సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ అలీ అంటే మిత్రుడు ఆర్ సహాయకుడు, కాంపిటీటర్ అంటే పోటీదారు, రివల్ అంటే పోటీ ప్రత్యర్థి, ఎనిమీ అంటే శత్రువు. సో ఈ మూడు అబ్జర్వ్ చేస్తే ఈ మూడు కూడా అడ్వర్సరీకి సినోనియమ్స్ అవుతాయి. సో ఈ మూడు మనం ఎలిమినేట్ చేసేయచ్చు. సో అడ్వర్సరీకి యాంటోనియం ఏమవుతుంది? అలీ అవుతుంది. సో అనదర్ యాంటోనియం చూస్తే ఫ్రెండ్, పార్ట్నర్, సపోర్టర్, అసోసియేట్ అండ్ ఎక్స్ట్రా. సో షిఫ్ట్ 3లో వచ్చిన యాంటోనియం చూస్తే ఇంపవరిష్డ్ అంటే పేదరికంలో ఉన్న, పూర్ అనమాట. ఓకే, దీనికి ఇచ్చిన ఆప్షన్స్ షై అంటే సిగ్గు, రిచ్ అంటే ధనవంతమైన, హంబుల్ అంటే వినయం, టినీ అంటే అతి చిన్న. సో ఇక్కడ షై అనే డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. హంబుల్ వినయం, బిహేవియర్ గురించి చెప్తున్నారు, ఇది ఎలిమినేట్ చేసేయచ్చు. టినీ అతి చిన్న, స్మాల్, ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఇంపవరిష్డ్కి రిచ్ అనేది యాంటోనియం అవుతుంది. సో అనదర్ యాంటోనియం చూస్తే వెల్దీ, ఎఫ్లెంట్, ప్రాస్పరస్, వెల్ ఆఫ్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 3లోనే వచ్చిన అనదర్ యాంటోనియం చూస్తే మడిల్ అంటే గందరగోళం చేయడం. ఓకే, సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఎక్స్పాండ్ అంటే విస్తరించడం, ఆర్డర్ అంటే ఆదేశించడం ఆర్ క్రమంలో పెట్టడం, అజ్యూమ్ అంటే ఊహించుకోవడం, లింగర్ అంటే మిగిలిపోవడం. సో
ఎక్స్పాండ్ విస్తరించడం ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. అజ్యూమ్ అంటే ఊహించుకోవడం ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. లింగర్ మిగిలిపోవడం డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. సో మడిల్కి యాంటోనియం ఏమవుతుంది, ఆర్డర్ అవుతుంది అనమాట. ఇక్కడ గందరగోళం చేస్తున్నారు, ఇక్కడ క్రమంలో పెడుతున్నారు, కరెక్ట్ ఆర్డర్లో పెట్టడం అని అంటారు కదా. సో అలా ఆదేశించడం, క్రమంలో పెట్టడం అనేది మడిల్కి ఆర్డర్ అనేది యాంటోనియం అవుతుంది. సో అనదర్ యాంటోనియం చూస్తే ఆర్గనైజ్, అరేంజ్, క్లారిఫై, సింప్లిఫై అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ 18th February 2025. ఓకే, షిఫ్ట్ 1లో వచ్చిన యాంటోనియం చూస్తే ఫీబుల్ అంటే బలహీనమైన అంటే వీక్ అనమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ సిక్లీ అంటే అనారోగ్యంగా ఉన్న, డెలికేట్ అంటే సున్నితమైన, స్ట్రాంగ్ అంటే బలమైన, రేర్ అంటే అరుదైన. సో ఇక్కడ సిక్లీ అండ్ డెలికేట్ అనేది ఫీబుల్కి సినోనియమ్స్ అవుతాయి. సో ఈ రెండు మనం ఎలిమినేట్ చేసేయచ్చు, అంటే సేమ్ మీనింగ్ వస్తున్నాయి అనమాట. సో రేర్ అరుదు అనేది డిఫరెంట్ వర్డ్ కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో ఫీబుల్కి స్ట్రాంగ్ అనేది యాంటోనియం అవుతుంది. ఓకే, అనదర్ యాంటోనియం చూస్తే రోబస్ట్, పవర్ఫుల్, స్టర్డీ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 1లో వచ్చిన అనదర్ యాంటోనియం చూసుకుంటే స్పురియస్ అంటే కృత్రిమమైన. ఓకే, సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ బోగస్ అంటే నకిలీ, ఫేక్ అంటే అబద్ధం ఆర్ నకిలీ, దిస్ ఈజ్ ఫేక్ అని అంటారు కదా. సో అథెంటిక్ అంటే అసలైన ఆర్ ఒరిజినల్, కౌంటర్ ఫీట్ అంటే నకిలీ. సో ఇక్కడ అబ్జర్వ్ చేసే బోగస్, ఫేక్, కౌంటర్ ఫీట్ అనేవి మూడు కూడా సినోనియమ్స్ అవుతాయి. సో ఈ మూడు కూడా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. సో స్పురియస్కి యాంటోనియం ఏమవుతుంది, అథెంటిక్ అవుతుంది. ఓకే, ఇక్కడేమో కృత్రిమమైనది, ఇదేమో అసలైనది ఆర్ ఒరిజినల్. ఓకే, సో అనదర్ యాంటోనియం చూస్తే జెన్యూన్, రియల్, వ్యాలిడ్, ట్రూ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 2లో వచ్చిన యాంటోనియం చూస్తే కన్స్ట్రక్ట్ అంటే నిర్మించడం, నిర్మాణం చేయడం, మేకింగ్ అనమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ డిటెక్ట్ అంటే కనిపెట్టడం, కంపెన్సేట్ అంటే పరిహారం, డెమాలిష్ అంటే ధ్వంసం చేయడం, ప్రొసీడ్ అంటే కొనసాగడం. సో ఇక్కడ డిటెక్ట్ కనిపెట్టడం డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు, కంపెన్సేట్ పరిహారం డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు, ప్రొసీడ్ కొనసాగడం, కొనసాగించడం ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. సో కన్స్ట్రక్ట్కి డెమాలిష్ అనేది యాంటోనియం అవుతుంది. సో అనదర్ యాంటోనిమ్స్ చూస్తే డెస్ట్రాయ్, రేజ్, టియర్ డౌన్, డిస్మాంటిల్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 2లోనే వచ్చిన అనదర్ యాంటోనియం చూస్తే యాంటిక్వేటెడ్ అంటే పురాతనమైనది, హిస్టారికల్ అనమాట. ఓకే, సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ అబ్జోలేట్ అంటే వాడకంలో లేని, కాంటెంపరీ అంటే ఈ కాలానికి చెందినది, యాన్షియంట్ అంటే ప్రాచీనమైనది, అవుట్డేటెడ్ అంటే పాతబడినది. సో పురాతనమైనవి ఇప్పుడు వాడుకలో ఉంటాయా, ఉండవు కదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అబ్జోలేట్, యాన్షియంట్, అవుట్డేటెడ్ ఈ మూడు కూడా యాంటిక్వేటెడ్కి సినోనియమ్స్ అవుతాయి. సో కాంటెంపరీ అనేది ఈ కాలానికి చెందినది కాబట్టి ఇది యాంటోనియం అవుతుంది. ఓకే, అనదర్ యాంటోనియం చూస్తే మోడర్న్, కరెంట్, న్యూ, అప్ టు డేట్ అండ్ ఎక్స్ట్రా. ఓకే, షిఫ్ట్ 2లోనే వచ్చిన అనదర్ యాంటోనియం చూస్తే అరోగెంట్ అంటే అహంకారంతో ఉండే, గర్వంగా ఉండే వాళ్ళ గురించి చెప్పేటప్పుడు మనం అరోగెంట్, హీ ఈజ్ ఏ అరోగెంట్ పర్సన్ అని అలా యూజ్ చేస్తామన్నమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ హంబుల్ అంటే వినయంగా, హానెస్ట్ అంటే నిజాయితీ, రూడ్ అంటే దురుసుగా, బెటర్ అంటే మంచిది. ఓకే, సో హంబుల్ అంటే వినయం. సో ఇక్కడేమో అరోగెంట్ అంటే అహంకారం, హంబుల్ అంటే వినయం, ఇది ఆపోజిట్ వర్డ్. ఓకే, హానెస్ట్ అంటే నిజాయితీ, ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి మనం ఎలిమినేట్ చేసేయచ్చు. రూడ్ దురుసుగా ఇది సినోనియం అవుతుంది. సో ఇది కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. బెటర్ మంచిది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. సో అరగంటకి హంబుల్ అనేది యాంటోనియం అవుతుంది. సో అనదర్ యాంటోనిమ్స్ చూస్తే మోడెస్ట్, మీక్, రెస్పెక్ట్ఫుల్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 2లోనే వచ్చిన అనదర్ యాంటోనియం చూస్తే డిస్పైర్ అంటే నిరాశ, నిస్పృహ అనమాట. ఓకే, ఆశ లేకపోవడం. ఓకే, సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఫెయిత్ అంటే నమ్మకం, అపియర్ అంటే కనిపించడం, క్లమ్జీ అంటే పనిలో నైపుణ్యం లేని అంటే గందరగోళంగా ఉండడం అనమాట, ఇంక్లైన్ అంటే ఆసక్తి చూపడం. ఓకే, సో ఇక్కడ అపియర్ డిఫరెంట్ వర్డ్, క్లమ్జీ కూడా డిఫరెంట్ వర్డ్, ఇంక్లైన్ కూడా డిఫరెంట్ వర్డ్. సో డిస్పైర్కి యాంటోనియం ఏమవుతుంది, ఫెయిత్ అవుతుంది అనమాట. ఓకే, ఆశ లేకపోవడం, నిరాశ అంటే నమ్మకం లేకపోవడం అనమాట. సో ఫెయిత్ అంటే నమ్మకం. సో డిస్పైర్కి ఫెయిత్ అనేది యాంటోనియం అవుతుంది. సో అనదర్ యాంటోనిమ్స్ చూస్తే హోప్, కాన్ఫిడెన్స్, ఆప్టిమిజం, చీర్ఫుల్నెస్ అండ్ ఎక్స్ట్రా.
సో నెక్స్ట్ షిఫ్ట్ 2లోనే వచ్చిన అనదర్ యాంటోనియం చూస్తే బ్లీక్ అంటే నిరాశ. ఇది కూడా డిస్పైర్ అన్నా నిరాశ, బ్లీక్ అన్నా కూడా నిరాశ. ఓకే, సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ క్లీన్ అంటే శుభ్రమైన, బ్లాంక్ అంటే ఖాళీగా ఉన్న, స్టోనీ అంటే రాతిలా కఠినమైన, చీర్ఫుల్ అంటే ఆనందంగా ఉన్న. సో ఇక్కడ క్లీన్ డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు, బ్లాంక్ ఖాళీగా ఉన్న డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు, స్టోనీ రాతిలా కఠినమైన ఇది కూడా డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. సో బ్లీక్కి చీర్ఫుల్ అనేది యాంటోనియం అవుతుంది. సో అనదర్ యాంటోనియం చూస్తే బ్రైట్, హోప్ఫుల్, ప్లెజెంట్, లైవ్లీ, ఆప్టిమిస్టిక్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 3లో వచ్చిన యాంటోనియం చూస్తే యంగ్ అంటే చిన్న వయసు, చిన్న ఏజ్ అనమాట. సో యంగ్స్టర్స్ అని అంటాం కదా. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ బాయ్స్ అంటే బాల్య స్వభావం. సో ఇది సినోనియం అవుతుంది, దీన్ని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. మెచ్యూర్ అంటే సంపూర్ణంగా ఏదైనా అంటే అడల్ట్స్ అనమాట. ఓకే, సో మాయిస్ట్ అంటే తేమగా ఉన్న, ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. స్టిఫ్ గట్టిగా ఆర్ కఠినంగా, ఇది కూడా డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. సో యంగ్కి మెచ్యూర్ అనేది యాంటోనియం అవుతుంది. సో అనదర్ యాంటోనియం చూస్తే ఓల్డ్, ఏజ్డ్, ఎల్డర్లీ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ 19th February 2025 షిఫ్ట్ 1లో వచ్చిన యాంటోనియం ఏంటి అంటే నెగ్లెక్ట్ అంటే నిర్లక్ష్యం అనమాట, కేర్లెస్. ఓకే, సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఫీల్ అంటే భావన, అటెండ్ అంటే హాజరు ఆర్ శ్రద్ధ. ఓకే, ఫర్గివ్ అంటే క్షమించడం, అపియర్ అంటే కనిపించడం. ఓకే, సో ఫీల్ భావన ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు, ఫర్గివ్ క్షమించడం డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు, అపియర్ అంటే కనిపించడం డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. సో అటెండ్ అనేది నెగ్లెక్ట్కి యాంటోనియం అవుతుంది. ఇక్కడ నిర్లక్ష్యంగా ఉంటున్నారు, ఇక్కడ శ్రద్ధగా ఉంటున్నారు. సో అనేది యాంటోనియం చూస్తే కేర్, అటెన్షన్, మెయింటైన్, కన్సిడర్ అండ్ ఎక్స్ట్రా. ఓకే, సో గైస్ ఇది ఈరోజు వీడియో. సో ఆల్రెడీ 3 వీడియోస్ అయిపోయాయి యాంటోనిమ్స్ మీద, ఇది 4th వీడియో అనమాట. సో అండ్ సినోనియమ్స్ టాపిక్ అనేది కంప్లీట్గా చెప్పడం జరిగింది, అండ్ ఇడియమ్స్ టాపిక్ కూడా కంప్లీట్గా అయిపోవడం జరిగింది. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో మీరు చూసుకోవచ్చు, ఒకే దగ్గర అన్ని వీడియోస్ కూడా. సో అండ్ మీకోసం ఇంతవరకు చేసినందుకు ఒక చిన్న ఎంకరేజ్మెంట్ కోసం మన వీడియోని లైక్ చేయండి, మీలాగే ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ కోసం మన వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంకా వేరే టాపిక్స్ మీద ఏమైనా వీడియోస్ కావాలంటే నన్ను కామెంట్ సెక్షన్లో మీరు అడగొచ్చు. And until then, this is Renu signing off. Thank you.